క్వారీ నిర్వాహకుడు మాత్రం గ్రామాలకు గుల్ల చేస్తూ కోట్లకు పడిగెత్తాడు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన కోట్లాది రూపాయల రాయల్టీ సైతం ఎగ్గొట్టాడు. ఎదిరించిన వారిని చంపుతామని బెదిరిస్తాడు. విలేకరులు, మీడియాల ప్రతినిధులు, స్థానిక గ్రామాల ప్రజలు అటుగా వెళ్లాలంటేనే జంకుతారు. తొగ్గూడెం క్వారీ అంటేనే హడలెత్తుతారు. ఇంతకీ ఆ క్వారీ కథ ఏంటనే కదా. అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తొగ్గూడెంలో నిర్వహిస్తున్న ఓ మైనింగ్ డాన్ కథ ఇది. దిశ పత్రికలో వచ్చిన వరుస కథనాలతో మూతపడిన ఆ మైనింగ్ 3 రోజుల్లోనే తెరుచుకున్న అధికారులు చేతులు దులిపేసుకున్న క్వారీ కథ. తొగ్గూడెంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంది. అటవీ, రెవెన్యూ భూముల పరిధిని మించి ప్రజాధనాన్ని లూటీ చేస్తుంది. ప్రభుత్వం నిబంధనలు, ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కి భారీ ఎత్తున మైనింగ్ చేస్తున్నారు. విద్యుత్, రెవెన్యూ, ఫారెస్ట్ మైనింగ్ అధికారులను, సిబ్బందిని క్వారీ నిర్వాహకులు తమ గ్రిప్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా మైనింగ్ చేస్తున్నారు. నిబంధనలను అతిక్రమించి అక్రమంగా మైనింగ్ చేస్తున్నారన్న విషయం బహిరంగంగా సత్యమే అయినా అటుగా వెళ్లాలంటే అధికారుల నుంచి స్థానికుల వరకు భయమే. ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు ఒత్తిళ్ల కారణంగా తొగ్గూడెం క్వారీ గురించి ఒక్కరు కూడా మాట్లాడరంటే అతిశయోక్తి కాదు. తమను ఎవరు ఏమీ చేయలేరనే ధీమాతో క్వారీలపై చర్యలు తీసుకోవడం ఎవరి వల్ల కాదనే ఉద్దేశంతో నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. అధికారులు ఆఫ్ ద రికార్డ్ చెప్పిన విషయం ఏంటంటే ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ దాదాపు 300 కోట్లు ఉంటుందని వెల్లడించారు. అంతేకాదు, జిలిటన్ స్టిక్స్ ఉపయోగిస్తూ కొండలను పిండి చేస్తుండడంతో దగ్గరలో 3 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు. అది మాత్రమే కాకుండా వచ్చే తీవ్రమైన శబ్దాల వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. గతంలో జరిగిన పేలుళ్ల వల్ల 3 చనిపోయారన్న విషయం బహిరంగంగా సత్యమే. అంతేకాక వందలాది మూగజీవాలు కూడా ఇప్పటికీ బలవుతున్నాయి. పదుల సంఖ్యలో అధికారులకు ఫిర్యాదులు అందినా పట్టించుకోకపోవడం, ప్రభుత్వ భూముల్లో మైనింగ్ జరుగుతున్న ఆయా శాఖ అధికారులు స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. దిశ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. పత్రికలో కథనాలు వచ్చిన 3వ రోజు తొగ్గూడెం క్వారీ ప్రాంతంలో కంకర లారీలు వెళ్లకుండా కందకాలు తవ్వారు. నిర్వాహకులు సమాచారం అందించి మైనింగ్ చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్న కందకాలు తవ్విన 3 రోజుల అనంతరం మళ్లీ నిర్వాహకులు మైనింగ్ మొదలుపెట్టారు. అధికారులు ఆదేశాలు బుట్టదాఖలు చేశారో రాజకీయ ఒత్తిళ్ల కారణమో కానీ తిరిగి తొగ్గూడెం క్వారీలో వ్యాపారం 3 పూలు 6 కాయలుగా రాత్రిళ్ళు జోరుగా సాగుతుంది. అర్ధరాత్రులు యథేచ్ఛగా లారీలతో కంకర తరలించడం, క్వారీ పనులు నిర్వహించడం జరుగుతుంది. మిరుమిట్లు గొల్పే విద్యుత్ కాంతులతో నిరాటకంగా మైనింగ్ జరగడం కనిపించింది. అయితే క్వారీకి విలేకరులు వచ్చారన్న విషయం తెలుసుకున్న నిర్వాహకుడు స్థానిక దిశ విలేకరికి ఫోన్ చేసి తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డాడు. క్వారీకి ఎలా వస్తావంటూ నోటికి వచ్చిన తిట్లు తిట్టాడు. తిరిగి మళ్ళీ క్వారీకి వస్తే క్వారీలోనే పాతి పెడతానని హెచ్చరించాడు. అధికారులు క్వారీకి రావాలంటే తనకు సమాచారం ఇచ్చే వస్తారని, పత్రికలో సంవత్సరం పొడుగునా రాసుకున్నా ఎవ్వరూ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశాడు. అధికారులనే కాకుండా రాజకీయ నాయకులను మేనేజ్ చేస్తానని, అలాంటప్పుడు తనను కాపాడాల్సిన బాధ్యత కూడా వారిదేనని సెలవిచ్చాడు. మైనింగ్ విషయంలో తాను చెప్పిందే వేదమని, తన రాజ్యాంగమే ఇక్కడ అమలవుతుందని చెప్పుకొచ్చాడు. నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కి మైనింగ్ చేస్తూ కోట్ల రూపాయలను సంపాదించుకున్న క్వారీ నిర్వాహకుడిపై అధికారులకు, నాయకులకు ఎందుకంత మక్కువో అర్థం కావడం లేదు. స్థానికులను, విలేకరులను భయభ్రాంతులకు గురి చేస్తూ స్థానిక నాయకులతో కలిసి ఆడిందే ఆట, పాడిందే పాటగా ప్రైవేట్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని మైనింగ్ చేస్తున్న నిర్వాహకునిపై ఉన్నత స్థాయి అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నది $1 మిలియన్ ప్రశ్న. ఇప్పటికైనా రాష్ట్ర స్థాయి అధికారులు స్పందించి తొగ్గూడెం క్వారీ నిర్వాహకుని ఆగడాలకు చెక్ పెట్టాలని, లేదంటే ప్రజా ఉద్యమాన్ని చేపడతామని వివిధ సంఘాలు అంటున్నాయి.